నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మార్చి నెల వస్తుంది కదా, సో మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక అది చూద్దాము. అంతకన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం గోచారం మాట్లాడుకుంటాం. అంటే గోచారం అంటే ఏంటంటే ప్లానెట్స్ ఒక చోట ఉండవు. అందరికీ ముందు నుంచి నేను అదే చెప్తూ ఉంటాను. అంటే తిరుగుతూనే ఉంటాయి, అంటే స్టేషనరీ కాదు. మనం పుట్టినప్పుడు మాత్రం అవి అక్కడ ఉన్నాయని ఆ ప్రింట్ తీసి మనం చూసుకుని దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ ఇస్తాం. ఏదైనా మనం ఎప్పుడైనా రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి అంటే తప్పక ఏంటంటే గోచారం చూసుకోవాలి. అండ్ ఎప్పటికైనా సరే 3, 6, 11 అంటే ఏంటంటే ఒక రాశి నుంచి 3, 6, 11 ఇంట్లోకి ఎప్పుడైనా గోచారం జరుగుతుంది, ఎనీ ప్లానెట్ గోచారం జరుగుతుంది అంటే కనుక తప్పక అది బాగుంటుందని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పటికైనా సరే ఇదంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్తాయి. అండ్ ఆల్సో ఎప్పటికైనా మనం చూడవలసింది ఏంటంటే ఎవరి జాతక రీత్యా మన పరిహారాలు చెప్పడం కానీ ప్రెడిక్షన్ ఇవ్వడం కానీ చేస్తే కనుక అది కరెక్ట్గా ఉంటుంది. ఇదేంటంటే మనం ఎప్పటికైనా సరే జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాము, అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. జాతకం వచ్చినప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది ప్రెడిక్షన్స్. సో ఎప్పటికైనా జాతక రీత్యా ఇందాక చెప్పినట్టు జాతక రీత్యా పరిహారాలు చేస్తే కనుక తప్పక వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ గోల్ కానీ వాళ్ళు అనుకున్నది కానీ సాధించడం అనేది ఉంటుంది. ఎందుకంటే జాతకం ఒక్కసారి చూస్తే లైఫ్ అంతా అలాగే ఉంటుందని చెప్పలేము, అది మారుతూ ఉంటుంది. కనుక తప్పక ఏ పద్ధతి అంటే ఏ టైం వచ్చినప్పుడు దాని పరిహారాలు చేయడం అనేది మంచిదన్నమాట. సో జనరల్గా మనం మార్చ్లో ఇప్పుడు గోచారం అనేది చూద్దాం. అంటే ప్లానెట్స్, అన్ని ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము. ఎప్పుడులాగే శనీశ్వరుడితో మొదలెడుతున్నాను. శనీశ్వరుడేమో మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే జూపిటర్ అంటే ఏంటి, మనకి నెక్స్ట్ బలమైన ఒక గ్రహం మనం చెప్పాలి అంటే అన్నీ మంచి చేసే ఒక గ్రహం అంటే మనం గురు గ్రహం చెప్పుకుంటాము. గురువు ఏమో ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన మార్చ్ 11th డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఈ నెలంతా అక్కడే ఉంటారు. తర్వాత రాహుకేతువులు మనం చూసాము అంటే కుంభంలో రాహు, అలాగే ఏంటంటే సింహంలో కేతు ఉన్నారు. అండ్ మనం మాట్లాడుకున్నాం కూడా ప్రీవియస్ మంత్ మనం ఏంటంటే కుంభంలోనే అన్ని ప్లానెట్స్ కలయిక అంటే పంచగ్రహ కూటమి జరిగింది అని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో అన్ని గ్రహాలు ప్రస్తుతం ఏంటంటే మనకి కుంభంలోనే ఉన్నాయన్నమాట. అంటే మెర్కురీ ఏంటంటే మనకి రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన డైరెక్ట్ ఏమో 21st మార్చ్కి అవుతున్నారు, ఆయన కుంభంలోనే ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే వీనస్ అంటే శుక్రుడు ఏంటంటే 2nd మార్చ్కి ఏంటంటే మనకి మీనానికి వెళ్తున్నారు. సో శనితో సంబంధం వస్తుంది. అలాగే ఏంటంటే ఉచ్చ స్థితి అనేది వస్తుంది అంటే మనకి శుక్రుడికి. అలాగే మనం మార్చ్ చూసామంటే ఆయన కంబషన్లో ఉన్నారు. అంటే కంబషన్ అంటే ఏంటి, అసలు సన్తో కలిసి ఉంటే అంటే సూర్యుడితో కలిసి ఉంటే కంబషన్ అంటాం. అంటే ఏంటి, కొంచెం స్తంభించిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ మనకి ఏంటంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే ఏంటి, మార్స్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. కంబషన్ అయినప్పుడు సన్ ఎనర్జీ అనేది పైకి వెళ్తుంది అని చెప్పడానికి కంబషన్ మనం చెప్పుకుంటున్నాం. ఆయన కూడా ఏంటంటే కంబషన్ నుంచి ఈ మధ్య బయటకు వస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి మార్చ్ 15th మీనానికి వెళ్తున్నారు అనమాట. ఇది గ్రహస్థితి. అంటే మనం అన్ని ప్లానెట్స్ కవర్ చేసాం. మనకు తెలిసిందే ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, 2.5 రోజులకి. సో ఇవన్నీ ఏంటంటే ఈ ప్లానెట్స్ కలిసినప్పుడు అంటే ఏంటంటే కలయిక ఉన్నప్పుడు కొన్ని యోగాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారం మనం చూసామంటే 12 రాసుల వారికి, కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది అనమాట. సో ఏదైనప్పటికీ మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మేడం, ఈ మార్చి నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. అదొకటి కాకుండాను మనం చూసామంటే ఈ రాశికి అధిపతి 3వ ఇంట్లో సంచారం జరుగుతుంది. తప్పక చాలా చాలా బాగుంటుంది. అందరితో సన్నిహితంగా ఉండడం అనేది ఉంటుంది. అంటే ఎప్పుడో మన ఫ్రెండ్స్ మనం కలయిక లేదు, మనమేమో అంటే టచ్ పోయింది అనుకున్న వాళ్ళందరూ టచ్లో రావడం, వాళ్ళ మూలాన్ని పైకి రావడం, ఇంకా ఏంటంటే కాంటాక్ట్స్ పెరగడం, అలాగే ఏంటంటే ప్రముఖ వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడడం, ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. ఏదైనా సరే చురుగ్గా పనిచేయడం, అలాగే వాళ్ళు చేసే పనిలో కూడా కొంతవరకు ఉన్నత స్థాయి వాళ్ళు సాధించడం అని చెప్దాం. ఉన్నత స్థాయి అని చెప్పకుండా వాళ్ళు సాధిస్తారు. వాళ్ళు చేసే పనిలో వాళ్ళు అనుకునేది సాధించే ఒక మంత్ కింద మనం మకర రాశి వాళ్ళకి చెప్పచ్చు అనమాట. అండ్ ఆల్సో 2nd హౌస్లో మనకి కూటమి జరిగింది. అలాగే మన సన్ కూడా మూవ్ అవుతున్నారు, వీనస్ కూడా మూవ్ అవుతున్నారు. సో అది కూడా ఏంటంటే 3వ ఇంట్లో సంచారం జరుగుతున్నాయి కనుక తప్పక అన్ని రంగాల్లోనూ వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పాలి. తప్పక కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి.
బిజినెస్ రూపైనా కూడా విస్తరించే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఎవరైనా స్టూడెంట్స్ దూరపు దేశం వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ మంత్ ఏంటంటే ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుంది. తప్పక వాళ్ళు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. వాళ్ళు అనుకున్నది సాధించడం అనేది నాంది పలుకుతుంది. అంటే స్టార్టింగ్ పాయింట్ కింద ఈ మంత్ తీసుకోవచ్చు. సో ఏదైనప్పటికీ మకర రాశి వాళ్ళకి కెరియర్ పాయింట్ నుంచి చూస్తే కనుక చాలా బాగుంది. గ్రహణం కూడా అంత ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది అని మనం ఏం చెప్పలేము అనమాట. సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ గ్రహణానికి మనం చేసే పట్టు విడిపోయిన తర్వాత స్నానం చేసి దానం ఇవ్వడం అనేది వీళ్ళకి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 2వ ఇంట్లో రాహు ఉన్నాడు కనుక అండ్ 8th హౌస్లో మనకి జరుగుతుంది కనుక. సో తప్పక ఏంటంటే వీళ్ళకి డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్సో కొంతవరకు ఖర్చు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఎనర్జీ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అందుకని తప్పక ముందుకు వెళ్ళడం అనేది మనకి ఈ నెలలో కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ రంగంలో నేను దీంట్లోనే చేస్తాను అనుకున్న వాళ్ళకి తప్పక వాళ్ళు పట్టుదలగా చదువుకుని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి తప్పక వచ్చే సూచనలు, వాళ్ళ అనుకున్న జాబ్ వచ్చే సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. వాళ్ళు అనుకున్న రాబడి వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. తప్పక దూరపు దేశంతో అంటే ఫారినర్స్తో టచ్లో ఉన్నవాళ్ళు, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఆన్లైన్ కన్సల్టింగ్ చేసేవాళ్ళు, లేకపోతే ఫారినర్స్ వాళ్ళ పార్ట్నర్ కింద ఉన్నవాళ్ళు పార్ట్నర్షిప్ విస్తరించే ఛాన్సెస్, బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ తప్పక ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా చాలా బాగుంటుంది. ఈ నెలంతా కొంతవరకు వీళ్ళకి సక్సెస్ఫుల్ మంత్ కింద మనం మకర రాశి వాళ్ళకి తీసుకోవాలన్నమాట. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి మనకి కనిపిస్తోంది. అంటే ఏంటి, మనం సర్దుకుపోతే అన్నీ బాగానే ఉంటాయి. సో కొంతవరకు సర్దుకోవడం అనేది వీళ్ళకి హ్యాపీ మూడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సర్దుకుంటారు కనుక ఈ మంత్ అంతా కొంతవరకు వీళ్ళకి సక్సెస్ మంత్ కింద మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే శనిగ్రహం, శనీశ్వరుడు కాళ్ళు పట్టుకోవాలి. సో సోమవారం తప్పక ఏంటంటే ఈశ్వరుడు అంటే శివాలయంకి వెళ్ళి దర్శించుకోవడం, శివపార్వతుల ప్రతిమ పెట్టుకుని, అదే బొమ్మ పెట్టుకొని మనం కంప్యూటర్లోనో పెట్టుకోవచ్చు, లేకపోతే మన మొబైల్లోనో పెట్టుకొని ధ్యానం చేయడం కానీ స్మరించుకోవడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా శనివారం తప్పక నవగ్రహాల చుట్టూ మినిమం 9 times ప్రదక్షిణ చేయండి. అండ్ ఆల్సో ఏంటంటే నల్ల కుక్కకి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కొంచెం ఆహారం ఇవ్వడం. ఏ అనిమల్ అయినా సరే మన ఆహారం ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తప్పక ఇవ్వండి. అదొకటి కాకుండా వృద్ధాశ్రమంకి వెళ్ళి తప్పక వాళ్ళకి అన్నదానం చేయడం. అంటే కలియుగానికి అన్నదానం మించిన దానం లేదు. సో అన్నదానం చేయడం అట్లీస్ట్ ఒక 10 మందికి. అండ్ ఆల్సో మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాను, శనీశ్వరుడికి మనకి పులుపు అంటే చాలా ఇష్టం. సో పులిహార కానీ అది ఆ రోజు శనివారం కూడా అయింది. సో వెంకటేశ్వర స్వామికి అదే ఇస్తాం. సో వెంకటేశ్వర స్వామికి కూడా మనం ఏంటంటే ప్రసాదం కింద పెట్టి అది పంచిపెట్టడం కూడా చేయొచ్చు అనమాట. సో వృద్ధాశ్రమంకి వెళ్ళి అట్లీస్ట్ ఒక మినిమం నేను చెప్పేది 11 మందికి భోజనం పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సప్తముఖి రుద్రాక్ష, అలాగే ఏంటంటే చతుర్ముఖి, అండ్ ఆల్సో మనం చూసాము అంటే అష్టముఖి, ఈ 3 వేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు గ్రహణానికి మనం ఏంటంటే ఏం పరిహారాలు చేయాలో చేయడం అనేది మంచిది. ఏదైనప్పటికీ జాతక రీత్యా మనం రుద్రాక్ష ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జాతకాలు పరిశీలించుకుంటే కనుక తప్పక కరెక్ట్గా మనం ఆ రుద్రాక్ష మనం ఇవ్వడము జరుగుతుంది. మనం ఎక్కడ అంటే ఒరిజినల్ ఎక్కడ తీసుకోవాలి, లేకపోతే మన దగ్గర తీసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో జాతక రీత్యా వేసుకుంటే ఇంకా మంచిది.